హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? వెబినార్ అటెండ్ అవుతున్నారా? ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయడానికి సూపర్ మార్కెట్ వెళ్తున్నారా? యోగా నేర్చుకోవడానికి మెంబర్షిప్ కడుతున్నారా? ఏం చేస్తున్నారు మీ షుగర్ తగ్గించుకోవడానికి? ఓకే, కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ డయాబెటీస్ అంటే టైప్ 1 అండ్ టైప్ 2 అందరికి తెలిసిందే. టైప్ 1 అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం పిల్లప్పటి నుంచి. టైప్ 2 అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వచ్చే డిసార్డర్, రైట్? సో ఆఫ్ లేట్ ఏమైంది? నౌ దెర్ ఇస్ టైప్ 3 అంటే ప్యాంక్రియాస్ సడన్గా ఫర్ సమ్ అదర్ రీజన్ డ్యామేజ్ అయితే వచ్చేదాన్ని టైప్ 3 అంటున్నారు. దెన్ దెర్ ఇస్ అనదర్ వెరైటీ, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్, లేకపోతే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. సో డయాబెటీస్ ఎన్ని రకాలుగా మార్పు చెందుతూ ఉందనేది మనకు స్పష్టమైన అవగాహన వచ్చేసింది. అలాగే ఒకప్పుడు మెడిసిన్ అంటే ఓన్లీ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికైతేనేమి, లేకపోతే ఇన్సులిన్ ఇంకొంచెం బాగా పనిచేయడానికైతే మేము ఉన్న డ్రగ్స్ దగ్గర నుంచి ప్యాంక్రియాస్ని ఇబ్బంది పెట్టకుండా, లివర్ మీద ఫ్యాట్ కరిగించడానికైతేనేమి, ప్యాంక్రియాస్ను ఇబ్బంది పెట్టకుండా కిడ్నీ నుంచే షుగర్ బయటికి వెళ్ళేలాగా డీల్ చేయడం అయితేనేమి, ఇప్పుడు కొత్తగా డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్ కాంబినేషను ఇంజెక్షన్స్ అయితేనేమి, ఇట్లా మనకు వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పెరిగిపోయినాయి. అంటే ఓకే, 1+2, 1+3, 1+4, 1+5 కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిసార్డర్స్ ఉన్నా కూడా మనము మేనేజ్ చేసుకోగలిగినంత మెడికేషన్స్ వచ్చాయి. సేమ్ టైం ఇన్సులిన్ ఎవ్రీ 6 అవర్స్కి వేసుకునే స్థాయి దగ్గర నుంచి 24 అవర్స్ వన్స్, నెమ్మదిగా వీక్లీ వన్స్ వేసుకునే ఇన్సులిన్ దాకా వెళ్ళిపోయాం. సో డయాబెటీస్ ఎన్ని విధాలుగా పెరుగుతున్నా దాని తగ్గట్టు టెక్నాలజీ అనేది మనం పికప్ చేసుకుంటూనే ఉన్నాం. లేటెస్ట్ డెవలప్మెంట్ మనకందరికీ తెలుసు, స్టెమ్ సెల్స్తో టైప్ 1 అండ్ టైప్ 2 చైనా వాళ్ళు రివర్స్ చేసి చూపించారు. ఆల్దో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నా కూడా వెరీ సక్సెస్ఫుల్లీ దే హ్యావ్ ప్రూవ్డ్ స్టెమ్ సెల్స్ కెన్ హెల్ప్ టు రివర్స్. సో మన చేతిలో ఇన్ని టెక్నాలజీస్ ఉన్నా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? ఓకే, ఒకటి ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీలో మనము మంచి వాకింగ్ చేస్తున్నాము, చెమట పట్టేలా వాకింగ్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. బట్ దెర్ ఈజ్ ఎ ఈజీ వే. మీ కాఫ్ మజిల్లో సోలియస్ అనే మజిల్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా వాడడం వలన, అంటే ఒక 4 రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి. మీ మడిమల్ని పాదాలని ముందుకు పక్కకు అలా కదిలించడం వలన, సోలియస్ మజిల్కి ఎక్సర్సైజ్ ఇవ్వడం వలన మీ షుగర్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. ఇది కొత్త విషయమే కదా. ఇంకా కొత్త విషయం ఏంటంటే, మీరు తిన్న వెంటనే వాకింగ్ చేస్తున్నారా, తిన్న అరగంటకు వాకింగ్ చేస్తున్నారా? తిన్న వెంటనే 10 నిమిషాలు మినిమం చేసిన వాళ్ళకి షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంది. సో ఇవన్నీ కొత్త విధానాలు. అది ఓన్లీ వాకింగ్కి సంబంధించి. డైట్కి సంబంధించి ప్రోటీన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మైక్రో న్యూట్రియంట్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రైట్, సప్లిమెంటేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఫిజికల్, ఫంక్షనల్, సైకలాజికల్ అండ్ న్యూట్రిషనల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ డయాబెటీస్ ఇవన్నీ కూడా చేస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం, రైట్? ఐఎమ్ షూర్ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వీటన్నిటి మీద అంతో ఎంతో అవగాహన అనేది ఉంది, గూగుల్ పుణ్యమా అని, రైట్? నెక్స్ట్ బర్నింగ్ టాపిక్, లేటెస్ట్ టాపిక్, ఐలెట్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ ఐలెట్ ఇంప్లాంట్స్. అంటే మల మూలకణాలను తీసి వాటిని ఐలెట్ లాగా మార్చి ఏవైతే ఇన్సులిన్ ప్రొడక్షన్కి ఉపయోగపడతాయో వాటిని తిరిగి మన శరీరంలో ఇంప్లాంట్ చేయడం వలన మనము షుగరు అద్భుతంగా రివర్స్ చేయొచ్చు అని కూడా కనుక్కున్నాం. సో మీ లైఫ్ స్టైలు, మీ డైటు, స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్ ఇవన్నీ చేస్తున్నా కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? యాంటీబయాటిక్స్ వాడి ఎట్లయితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిందో, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ అయిపోయింది. ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, మనము తినే తిండి వలన
ఎప్పుడైతే జీర్ణక్రియ ప్రారంభమవుతుందో వెంటనే శరీరము దాన్ని అరిగించి దాన్ని ప్రతి కణానికి పంపే ప్రక్రియలో ఒక గొప్ప హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది ఇన్సులిన్. అందరికీ తెలిసిందే. ఇన్సులిన్ ఏంటి? మీ ఇంటి తాళం. మీ ఇంటిలోకి మీరు రావడానికే పర్మిషన్. దొంగలు రాలేరు కదా, వాళ్ళది ఎందుకు, వాళ్ళ దగ్గర తాళం లేదు కదా. సో అలా మీ తాళం మీకే ఉపయోగపడకపోతే, మీరే ఇంట్లోకి రాకపోతే, అలా ఇన్సులిన్ ఎప్పుడైతే సరైన తాళంలాగా పనిచేయకపోతుందో అప్పుడు మీ శరీరంలో ఉన్న షుగరు సెల్లోకి అంటే ప్రతి కణం లేకపోవడం మానేసి ఆల్టర్నేట్గా లివరు, బ్లడ్ వెజల్స్, అట్లా కొవ్వు దగ్గర కొవ్వు సెల్స్ వీటిల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇది మనం గమనించుకోవాల్సింది ఏంటి? ఇది అన్వాంటెడ్ డిపాజిట్. అంటే మీరు మీ ఇంట్లోకి రాలేకపోతే చెత్త ఎలా పేరుకుపోద్దో, రోజువారీ ఊడ్చడానికి 1-2 నెలల తర్వాత వచ్చి ఊడ్చుకోవడానికి ఎంత తేడా ఉంటుందో, రోజువారీ షుగర్స్ మన సెల్స్లోకి వెళ్ళిపోతే ఏర్పడే చెత్తకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు సరిగా పోకపోతే ఏర్పడే చెత్తకి చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ 2 విషయాలు, ఒకటి చెత్త, 2 రెసిస్టెన్స్. అంటే ఏమైంది? మీ తాళం పనిచేయకపోయినా మీరు పెట్టి తిప్పి 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 దాన్ని ఎట్లా చెడగొడతారో మీ ఇన్సులిన్ కూడా మీరు రకరకాలుగా స్టిమ్యులేట్ చేసి వెంటబడి పని చేయించుకోవడానికి ప్రయత్నం చేసి మీ ఇన్సులిన్ కూడా రెసిస్టెన్స్ తెచ్చేసుకుంటుంది. తెచ్చినప్పుడు ఏమవుద్ది? ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అంటే చెత్త పేరుకుపోతుంది. పేరుకుపోయిన చెత్త ఏమైంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ విత్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అవుతుంది. సిండ్రోమ్ అని ఎప్పుడు అంటాము? ఒక 10-15 రోగ లక్షణాలు కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్క రోగంలాగా మనకు శరీరాన్ని డ్యామేజ్ చేసినప్పుడు దాన్ని సిండ్రోమ్ అంటాం. సో ఇప్పుడు ఏమైంది? ఒక చిన్న గుణం నుంచి ఒక జబ్బు దాకా మనము సిండ్రోమ్ వరకు వెళ్ళాం. సో ఈ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము? ఇన్సులిన్ వాడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు జనాలు తెలివి మీరి గట్ హెల్త్ గురించి బాగా స్టడీ చేస్తున్నారు. ఇంకా డైట్ మేనేజ్మెంటు, స్ట్రిక్ట్ ప్లాన్స్, 90 days రివర్సల్ ఇవన్నీ చేస్తున్నారు. స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, వై ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, ఆర్ వై ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ విత్ డయాబెటీస్ స్టిల్? రోజువారీ ఎందుకు నెంబర్ పెరుగుతూ ఉంది? బికాస్ వీ ఫర్గాట్ వన్ బేసిక్ పాయింట్. ఏం మర్చిపోయారు చెప్పండి? కొంచెం పాత పద్ధతులు చెప్పాలంటే మన అమ్మమ్మ మన తాతయ్యలకి స్నాకింగ్ ఆప్షను, ఇన్సులిన్ మేనేజ్మెంట్ ఆప్షను, 90 days ప్లాను, డాక్టర్ గైడెన్సు, వెబినార్ ఆప్షన్స్ ఇవన్నీ ఏం లేవు కదా. స్టిల్ దే హ్యాడ్ నో డయాబెటీస్. మనకే ఎందుకు ఉంది? బికాస్ ఇది నాలెడ్జ్ ఓవర్ఫ్లో అవ్వడం వలన వచ్చిన చిక్కు. Don't mind my language, but I just want to be rude in pointing out the root cause of diabetes not able to be reversed. Diabetes reversal ఎందుకు చేసుకోలేకపోతున్నాము అంటే, yes, if you understand the glucose spike and the insulin spike, దానికి తగ్గట్టు మీకున్న, నేను పైన చెప్పినప్పుడు మెడికేషన్ అయితేనేమి, లైఫ్ స్టైల్ అయితేనేమి, యాక్టివిటీ అయితేనేమి, డైట్ అయితేనేమి, ఇన్సులిన్స్ అయితేనేమి, గట్ హెల్త్ అయితేనేమి, ఆర్ వెబినార్స్ అయితేనేమి, ఇవన్నీ దానికి తగ్గట్టు మీ బయోలాజికల్ క్లాక్ అంటే దాంట్లో వచ్చే అలారమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనము రెస్పెక్ట్ ఇచ్చి వాడినప్పుడు, ఇది ఇప్పుడు పైన చెప్పినంత నాలెడ్జ్ని వాడినప్పుడు, ఇఫ్ యూ అండర్స్టాండ్, అగైన్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్, ఇన్సులిన్ స్పైక్ అండ్ గ్లూకోజ్ స్పైక్ రివర్సల్ ఈజ్ పాసిబుల్. ఇఫ్ నాట్, ఎస్, స్టెమ్ సెల్స్ కెన్ ఆల్వేస్ హెల్ప్ యూ విత్ డయాబెటీస్ రివర్సల్. అంతవరకు మనము మనల్ని ఎంత కన్విన్స్ చేసుకోవడానికి చూసినా ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ రెమిషన్. అంటే క్యాన్సర్ లాగా అనమాట. తగ్గినట్టే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో బయటపడుద్ది. అలాగే డయాబెటీస్ కూడా తగ్గినట్టే ఉంటుంది, అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో బయటపడుద్ది. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ జస్ట్ హ్యావ్ టు
tune the information to your body biological clock, circadian rhythm antaru. Hope this is useful. Share it with your friends, and I hope and I wish everybody can try and get their diabetes reversed, not remission. Hope this is useful. Share it with your friends.